గురుభ్యో నమః. హరి హరి హరి. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు మధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితం గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ, సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ, సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ. అనంతార్యం తనూజాతం సాయినాథం శమప్రభం భరద్వాజమహం వందే సర్వశిష్యాఫలప్రదం. భగవాన్ శ్రీ భరద్వాజ్ మహారాజ్ కీ జై. జగదుత్పత్తికర్త్రే చ స్థితి సంహార హేతవే భవపాశ విముక్తాయ శ్రీ దత్తాత్రేయ నమోస్తుతే. జగద్గురు శ్రీ దత్త భగవాన్ కి. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. శ్రీ మాతా శారదా పరమేశ్వరీ నమః. శ్రీ గురు దత్తాత్రేయ సాయి భరద్వాజ్ దేవతాభ్యో నమః. శ్రీ గురుదేవ దత్త. పరమ పవిత్రము పావనము శుభకరమైన దివ్యమైన రోజండి ఈరోజు. పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారి జయంతి. భగవంతుడు భగవద్గీతలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహమని చెప్పారండి గీతలో. అంటే భగవంతుడు ఈ సృష్టిని సృష్టించేటప్పుడు ఎలా జీవించాలో, మనుషులు ఈ జీవులను ఏ విధంగా జీవనం గడపాలో ఒకలాంటి జీవన విధానాన్ని ఏర్పాటు చేశాడండి. ఎప్పుడైతే సమస్త మానవాళి కూడాను భగవంతుడు చెప్పిన విధంగా జీవించడం మానివేసి ఎప్పుడైతే ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని పట్టుకుంటారో, ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి అధర్మ మార్గాన్ని అనుసరిస్తుంటారో, సత్యాన్ని ఎప్పుడైతే విడిచిపెడుతుంటారో, భగవంతుడు చెప్పిన విధంగా కాకుండా దానికి విరుద్ధంగా జీవనం ఎప్పుడైతే కొనసాగిస్తుంటారో, ధర్మ గ్లాని ఎప్పుడైతే జరుగుతుందో భగవంతుడు అప్పుడప్పుడల్లా అవతార స్వీకారం చేసి దాన్ని సరిచేస్తుంటారట. అలా సరిచేయడం కోసం భగవంతుడి కిందకి దిగి రావడమే అవతారం అని చెప్పారండి. అలా భగవంతుడి అనేక రకాల అవతారాలు స్వీకరించాడు. మనకి భాగవతం చదువుకుంటే చాలా అవతారాలు ఉన్నాయి. రామావతారం, కృష్ణావతారం, వరాహావతారం, పరశురామావతారం, వామనావతారం, ఎన్నో రకరకాల అవతారాలు ఉన్నాయండి. సరే, అవన్నీ మనకు తెలిసినవి. ఏమిటండి గురువులు ఎక్కడి నుంచి వచ్చారండి, మాస్టర్ గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి భరద్వాజ మాస్టర్ గారు, ఎవరి సాయినాథుడు, ఎవరి దత్తాత్రేయ స్వామి అనొచ్చేమో. అయితే వీరు రావడానికి కారణం ఏంటంటే భగవంతుడు రామావతారం స్వీకరించారండి, అలాగే కృష్ణావతారం స్వీకరించారు, వామనావతారం స్వీకరించారు, వరాహావతారం స్వీకరించారు, నరసింహావతారం స్వీకరించారు. మనం ఆ అవతారాన్ని ఒకసారి బాగా పరిశీలన చేసినట్టయితే భగవంతుడు రామావతారం స్వీకరించేటప్పుడు ఎందుకు రామావతారం స్వీకరించాల్సి వచ్చిందంటే రావణుడు అనే ఒక రాక్షసును సంహరించడం కోసం వచ్చారండి భగవంతుడు రామావతారంలో. ఎందుకంటే రావణుడు భగవంతుడు చెప్పిన జీవన విధంలో కాకుండా దానికి విరుద్ధంగా అధర్మ మార్గాన్ని అనుసరించి అధర్మంగా జీవనం కొనసాగించారు. అంటే భగవంతుడు రామావతారం స్వీకరించి రావణుడు అనే రాక్షసును సంహారం చేశారు. అలాగే కృష్ణావతారం స్వీకరించారు, అనేక మంది రాక్షస సంహారం చేశారు, భగవద్గీతని లోకానికి అందించారు. అలాగే భగవంతుడు వరాహావతారాన్ని స్వీకరించారండి, హిరణ్యాక్షుని రాక్షసును సంహారం చేశారు. తర్వాత నరసింహావతారాన్ని స్వీకరించారు, హిరణ్యకశిపుడనే రాక్షసును సంహారం చేశారు. అంటే ఈ అవతారాన్ని ఒకసారి బాగా పరిశీలన చేసినట్టయితే భగవంతుడు ఆ అవతారాన్ని కూడా స్వీకరించేటప్పుడు దుష్టుని చంపాడు. అంటే రామావతారం ముందు వచ్చింది, రావణ సంహారం చేసినప్పటికీ మళ్ళా రాక్షసులు పుట్టుకొచ్చారండి. మళ్ళా కృష్ణావతారం స్వీకరించాడు. రామావతారంలో భగవంతుడు కొన్ని వేల మంది రాక్షసులు సంహరించారండి, అయినప్పటికీ మళ్ళీ రాక్షసులు పుట్టుకొచ్చారు. మళ్ళీ కృష్ణావతారం చూస్తే అనేక మంది రాక్షసులు సంహారం చేయించాడు ఆయన దగ్గర నుండి. అలాగే మనం వరాహావతారం చూసినట్టయితే హిరణ్యాక్ష సంహారం చేశారు స్వామి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే హిరణ్యకశిపుడని మరొక రాక్షసుడు జన్మించాడండి. అయితే దీన్ని బట్టి చూస్తే భగవంతుడు మళ్ళీ హిరణ్యకశిపుడిని సంహరించడం కోసం అని చెప్పి నరసింహావతారం స్వీకరించాడు స్వామి. అంటే భగవంతుడు ఒక్కొక్కసారి అవతార స్వీకారం చేస్తున్నాడండి. మళ్ళీ వాళ్ళని చంపడం కోసం భగవంతుడు మళ్ళీ ఇంకొక లాంటి అవతారం ఎత్తాల్సి వచ్చిందండి. అప్పుడు భగవంతుడు ఒకలాంటి మంచి ఆలోచన చేశారట. ఓహో, మనం చంపాల్సిన దుష్టులు కాదు, వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం కోసం ఏ బుద్ధి అయితే వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించేలా చేస్తుందో ఆ బుద్ధిని సరిచేయాలని చెప్పని భగవంతుడేమో మిగతా అవతారాల వల్ల దుష్టులు సంహరించకుండా
వారిలోని ఆ చెడు బుద్ధికి కారణమైన దుష్టత్వాన్ని సంహరించడం కోసం ప్రధానంగా భగవంతుడు నిర్ణయం స్వీకరించారు. అందుకని ఇప్పుడు ఎంతమంది రాక్షసులు చంపినా సరే మళ్ళీ పుట్టుకొస్తున్నారు వాళ్ళు. ఆయన ఎంత చంపుతాడు? ఎన్ని అవతారాలు భగవంతుడు ఎన్నోసార్లు అవతార స్వీకారం చేసి ఎంతో మంది రాక్షసులు సంహరించాడండి. అప్పుడు భగవంతుడు ఆలోచించారట, ఓహో ఎన్నిసార్లు వచ్చినప్పటికీ వీళ్ళు కొడుతున్నప్పటికీ మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తున్నారు అంటే మనం చంపాల్సిన దుష్టులు కాదు, రాక్షసులు కాదు, ఏ బుద్ధి అయితే వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించేలా చేస్తుందో ఆ దుష్ట బుద్ధిని సరిచేయాలని చెప్పడం కోసం భగవంతుడు ఆలోచన చేసి శ్రీ దత్తాత్రేయుల వారి అవతారాన్ని స్వీకారం చేశారండి. అందుకని దత్తాత్రేయ స్వామి వారు గురు స్వరూపం అండి. అంటే భగవంతుడు గురు రూపాన్ని ధరించి మనుషులు చంపడు, మనుషుల్లో చెడు బుద్ధికి కారణమైన ఆ బుద్ధిని సరిచేస్తారండి. దుష్టత్వానికి కారణమైన ఆ బుద్ధిని సరిచేస్తాడు భగవంతుడు. అందుకని చెప్పి గురుస్వరూపంగా భగవంతుడు అవతార స్వీకారం చేసిన శ్రీ దత్తాత్రేయుల వారిగా అత్రి మహర్షి అనసూయామాత గర్భాన శ్రీ దత్తాత్రేయ స్వామి వారిగా భగవంతుడు అవతార స్వీకారం చేశాడు. దత్తాత్రేయ మహాత్మానం భరదం భక్తవత్సలం ప్రపన్నాతి హరం వందే స్మతృగామి సనోభూతం చెప్పారండి. అందుకని భగవంతుడు గురు స్వరూపంగా వచ్చి ఆయన చంపడండి, మనుషులు కొట్టడు, వారి బుద్ధిని సరిచేస్తాడు భగవంతుడు. అంటే ఒక మనిషి సరిగ్గా ప్రవర్తించాలంటే, మనిషి జీవితం సక్రమంగా ఉండాలంటే బుద్ధి సరిగ్గా ఉండాలండి, ఆలోచన సరిగ్గా ఉండాలి. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలిస్తే అంత పర్ఫెక్ట్గా ఉంటాం మనం. ఎందుకంటే మన బుద్ధి గాయత్రి మంత్రంలో కూడా చెప్తారు, ధియో యోనః ప్రచోదయాత్ అని చెప్పారు. అంటే ఓ పరమేశ్వర, ఓ భగవత్ స్వరూప, ఓ పరంధామ, నా బుద్ధిని సరిగ్గా ప్రచోదనం చెందించి సమయస్ఫూర్తితో జీవించి విచక్షణతో జీవించి నా జీవన గమ్యంలో సక్రమార్గంలో నడిచే విధంగా నా బుద్ధిని సరిగ్గా పనిచేసేలా చూడు స్వామి అని చెప్పి అర్థం అండి. అందుకని భగవంతుడు ఏం చేశారంటే దత్తాత్రేయ స్వామి అవతారం స్వీకరించి ఆయన మనుషులు కొట్టడండి, బోధ చేసి తన ఆచరణతోటి తన బోధలతోటి తమ లీలలతోటి మనిషిలో ఉండే సంస్కారాన్ని మార్పు చేసి ధర్మ మార్గంలో జీవించేలా శక్తి సామర్థ్యాలు ప్రసాదిస్తారు దత్తాత్రేయ స్వామి వారు. అందుకని భగవంతుడు దత్తాత్రేయ స్వామి వారిగా వచ్చారండి. రామకృష్ణావతారాల వల్లే దత్తాత్రేయ స్వామి వారి అవతార పరిసమాప్తి లేదండి. ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా అనేక మంది గురువుల రూపంలో భగవంతుడు ఉంటారండి. లక్షల కోట్లాది జీవులందరూ తరించే విధంగా భగవంతుడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి అవతారం స్వీకరించారండి. అలా దత్తాత్రేయ స్వామి వారు ప్రప్రథమంగా ఆ అత్రి మహర్షి అనసూయామాత గర్భమును జన్మించారు. ఆ తర్వాత మనందరికీ తెలిసిందే పిఠాపురంలో మొదటి అవతారంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారిగా జన్మించారు. ఆ తర్వాత మహారాష్ట్రలోని అకోలాలోని నృసింహ సరస్వతి మహాస్వామి వారిగా జన్మించారు. ఆ తర్వాత మళ్ళీ మాణిక్య ప్రభు స్వామి వారిగా కర్ణాటకలోని గుల్బర్గా దగ్గర మాణిక్యనగర్లో ఉన్నారండి. ఆ తర్వాత 4వ అవతారంగా మహారాష్ట్రలోని సోలాపూర్ దగ్గర అక్కలకోటలో స్వామి సముద్రుల వారిగా వచ్చారండి. ఆ తర్వాత 5వ అవతారంగా అసలు అందరికి ఇష్టమైన వారు, నాకైతే నా తల్లి తండ్రి గురువు దైవం సర్వం ఆయనే, అసలు సమస్తం నా జీవితం కూడా వారి ప్రసాదమే. మా అమ్మ నన్ను 9 నెలలు కనిపెడితే పునర్జన్మని ప్రసాదించారు బాబా. ఏనాడు శరీరాన్ని విడిచిపెట్టాల్సిందే మళ్ళీ పునర్జన్మని ప్రసాదించిన బాబా నాకైతే సమస్తం వారి 5వ అవతారంగా కోట్లాది మంది భక్తులకి హృదయం లాంటి వారు ఆయన, ప్రాణం సాయినాథుడంటే. 5వ అవతారంగా షిరిడీ సాయిబాబాగా వచ్చారండి. షిరిడీ సాయిబాబా తర్వాత ఏంటంటే బాబా శరీరాన్ని విడిచిపెట్టే ముందు చెప్పారట, తన లీలలో కూడా చూపించారండి, ఈ భూమి మీద ఉండే సమస్త మహాత్ములు కూడా తన ప్రతిరూపాలుగా బాబా దర్శనం ఇచ్చారు. అంతమంది కూడా అనుభవాన్ని కూడా ప్రసాదించారు. ఆయన చెప్పారు కూడా, ఈ సమస్త మహాపురుషులు కూడా సమస్తంలో ఏ శక్తి వాడికి సమస్త జీవరాశి కూడా మాట్లాడుతున్నాయి, వినగలుగుతున్నాం, పాడగలుగుతున్నాం, తినగలుగుతున్నాం, సమస్త సౌందర్యాన్ని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించగలుగుతున్నాం, రుచిని ఆస్వాదించగలుగుతున్నాం, జీవితాన్ని కొనసాగించగలుగుతున్నాము. ఆ శక్తియే జగన్మాతని చెప్పిన దేవీ మహాత్మ్యంలో చెప్పారండి. ఆ శక్తి చైతన్యమే పరబ్రహ్మమే, సాక్షాత్తు ఆ పరబ్రహ్మమే, ఆ త్రిమూర్తుల ఐక్యతయే శ్రీ దత్తాత్రేయ తరించే వరకు కూడా తాను ఉంటానని చెప్పారండి. అంటే సాక్షాత్తు ఆ పరబ్రహ్మమే, ఆ పరమాత్మయే. సాత్వికులంతమంది అమ్మవారిని ఏ విధంగా అయితే ఆరాధిస్తుంటారో, ఏ శక్తిని మూలశక్తిగా అమ్మవారిని ప్రార్థిస్తుంటారు, శైవులు శివుడిగా చెప్తారు, వైష్ణవులు విష్ణువుగా చెప్తుంటారు, క్రైస్తవులు క్రీస్తుగా చెప్తారు, ముస్లిమ్స్ అల్లాగా చెప్తుంటారు. ఒకే పరబ్రహ్మని ఇన్ని రూపాలు ధరించి ఒక్కొక్క వ్యక్తి యొక్క ఆలోచనను అనుసరించి, వారి అభిరుచిని అనుసరించి, అక్కడ ఉండే దేశకాలను అనుసరించి ఇన్ని రకాల మహాత్ముల రూపంలో, ఎంతమంది దేవతల రూపంలో వచ్చి సమస్త లోకంలో ఉండే సర్వ జీవరాశి కూడా తరించడం కోసమని చెప్పని అనేక రకాల అవతారాలు భగవంతుడు స్వీకరించారండి. అలా భగవంతుడు స్వీకరించిన అద్భుతమైన పరిపూర్ణమైన అవతారమే షిరిడీ సాయిబాబా. వారి యొక్క ప్రతిరూపమే పూజ్యుడు భరద్వాజ మాస్టర్. ఈ వారి జీవితం చూసి ఒక మనిషి ఏ విధంగా జీవించాలో, ఎంత ధర్మంగా జీవించాలో, మానవ జీవిత లక్ష్యం ఏమిటో అద్భుతంగా తాను ఆచరించి చూపించి బోధించిన పరమాత్మ స్వరూపులు పూజ్యుడు భరద్వాజ మాస్టర్. అంటే వారు సాక్షాత్తు భగవంతుని ప్రతిరూపమే.
మాస్టర్ గారు అంటుంటారండి, మానవాళికి మహితవరం శ్రీ షిరిడి సాయిబాబా అని. కాదు కాదు, నేనంటాను అసలు మానవాళికి మహితవరం పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు. అసలు ఒక చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే మనం ఆ చెట్టు అంత అద్భుతంగా పుష్పిస్తుంది, ఫలిస్తుందండి. మనం మొదట్లోనే నీళ్లు పోస్తాం వేళ్ళు దగ్గర, కానీ ఆ చెట్టు అద్భుతంగా వేరులో పోసిన నీరు చెట్టులో ఉండే రకరకాల కణజాలాల ద్వారా ప్రతి అణువణువుడు కూడా చెట్టు అంతా వ్యాపించి ఎక్కడో చిగులు రూపంలో పుష్పించి ఫలిస్తుందండి. అంటే మనం ప్రతి చెట్టులో ఉండే ప్రతి భాగం నీళ్లు పోయడం లేదు కదా, వేళ్ళ దగ్గరే పోస్తున్నామని. అంటే ఒక చెట్టు మొదట్లో పోసిన నీరు ఏ విధంగా అయితే ఆ చెట్టు అంతా అద్భుతంగా జీవించడానికి తోడ్పడుతుందో, అలా సమస్త దేవతలు సమస్త మహాత్ములు స్వరూపమైన సద్గురువు పాదాలకు నమస్కారం చేసినట్టయితే ఈ సృష్టిలో ఉండే సమస్త దేవతలకి సమస్త మహాత్ములు కూడా నమస్కారం చెప్పుకుంటారు. అసలు పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు కనుక పరిచయం అయినట్టయితే అసలు వారి జీవితం ధన్యమండి. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు మాస్టర్ గారు కేవలం సాయినాథుడిని మాత్రమే ప్రచారం చేసి, కాదండి, చాలా తప్పది. మాస్టర్ గారు సమస్త విశ్వానికి గురువు. ఆయన ఏ మార్గంలో ఉన్నవారైనా సరే, ఏ వృత్తిలో ఉన్నవారైనా సరే, ఏ రంగంలో ఉన్నవారైనా సరే, ఏ దేవతను ఆరాధించిన వారైనా సరే మాస్టర్ గారిని ఆశ్రయిస్తే వారి ఆధ్యాత్మిక జీవితం పరిపూర్ణం అవుతుంది. అసలు మాస్టర్ గారిని కేవలం ఒక ఆధ్యాత్మికవేత్తగా చూస్తున్నారు, చాలా తప్పది. మాస్టర్ గారి జీవితాన్ని చూస్తే ఒక తండ్రి ఏ విధంగా ఉండాలో తెలుస్తుంది, ఒక సోదరుడు ఏ విధంగా ఉండాలో తెలుస్తుంది, ఒక టీచర్, లౌకికమైన టీచర్ ఏ విధంగా ఉండాలో తెలుస్తుంది, ఆధ్యాత్మిక బోధ చేసే ఆధ్యాత్మిక గురువు ఏ విధంగా ఉండాలో తెలుస్తుంది, ఒక సత్సంగాన్ని చేసే సాధకుడు, భక్తుడు, గురువు ఏ విధంగా ఉండాలో తెలుస్తుంది, ఒక ఆత్మీయ స్నేహితుడు ఏ విధంగా ఉండాలో తెలుస్తుంది, ఒక మిత్రుడు ఏ విధంగా ఉండాలో తెలుస్తుందండి, ఒక బాధ్యత గల ఉత్తమ మానవుడు ఏ విధంగా ఉండాలో తెలుస్తుందండి. వారి జీవితాన్ని చూస్తే మహాత్ములు ముద్దుబిడ్డ కానీ, మహాపురుషుడు కానీ, స్మృతులు కానీ, భగవాన్ శ్రీ భరద్వాజ కానీ మనం చూసినట్టయితే ఒక ఉత్తమ విద్యార్థి తమ లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకోవాలో మాస్టర్ గారి జీవితాన్ని చూస్తే అద్భుతంగా ఆ విద్యార్థి తన ఎన్నుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. కేవలం మాస్టర్ గారిని ఒక ఆధ్యాత్మికవేత్తగా మాత్రం వద్దండి, ఎందుకంటే సమస్త మానవాళికి కూడా మాస్టర్ గారి ఉపయోగమే. వారు ఏ రంగంలో ఉన్నవారైనా సరే, వ్యాపార రంగంలో కానీ, వాణిజ్య రంగంలో కానీ, ఏ రంగంలో ఉన్నవారైనా సరే వారి లక్ష్యాన్ని అద్భుతంగా చేరుకోవాలంటే మాస్టర్ గారి బోధన అవసరం అవుతాయి. ఎందుకంటే మాస్టర్ గారు సమస్త విశ్వానికి, సమస్త లోకానికి భగవంతుడి చేత సృష్టించబడ్డ భగవంతుని ప్రతిరూపమే పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు. అందుకని వారి జీవితం సామాన్యమైన మనుషులు కాదండి. ఇప్పుడు ఏదో వాక్చాతుర్యాన్ని బట్టి, వేష భాషలు బట్టి ఎంత అద్భుతంగా చెప్పారబ్బని చెప్పని లక్షలాది మందిని కూర్చోబెడితే గురువు అంటాం మనం. అసలు వేష భాషలు బట్టి గురువు నిర్ణయించకూడదని చెప్పారు స్కంద పురాణంలో. మెరిసేదంతా బంగారం కాదండి. మాస్టర్ గారి జీవితాన్ని చూసినట్టయితే ఎంత అద్భుతంగా బాబా జీవించారు, మహాత్ములు అంతమంది ఎంత అద్భుతంగా జీవించారు, మాస్టర్ గారు కూడా అంత అద్భుతంగా జీవించారు. అసలు మాస్టర్ గారిని ప్రశంస చేసిన వాళ్ళు సామాన్యమైన మనుషులు కాదండి. ఈ సమస్త మానవ జీవితాన్ని దళిత చెందించుకొని ఆత్మసాక్షాత్కారం పొందిన భగవంతుని ప్రతిరూపాలే, భగవత్ స్వరూపాలే మాస్టర్ గారిని ప్రశంస చేశారు. కానీ మాస్టర్ గారు ఏంటో వాళ్ళకి తెలుసు. ఏ జ్ఞాని కెన్ రికగ్నైజ్ అదర్ జ్ఞాని అంటారు రమణ మహర్షి గారు. ఒక జ్ఞానిని గుర్తుపట్టాలంటే యువతల వ్యక్తి కూడా జ్ఞానే ఉండాలి. మాస్టర్ గారు అంతటి మహాపురుషులు కనుక మహాత్ములు అంతమంది కూడా మాస్టర్ గారిని అద్భుతంగా ప్రశంస చేశారండి. బాబు రాక చాలా గొప్పదని చెప్పింది మాతృమూర్తి చిట్టమ్మ గారు. ఆ పాకలపాటి గురువు గారు ఎంతగా ప్రశంసించారు. భగవాన్ గొలగమూడి వెంకయ్య స్వామి వారు ఎవరికి ప్రతి నమస్కారం చేయని స్వామి మాస్టర్ గారికి ప్రతి నమస్కారం చేశారండి. అంతటి మహాపురుషులు మాస్టర్ గారు. అసలు మాస్టర్ గారి జీవితాన్ని చూసినట్టు మీరు అంతమంది మాస్టర్ గారి చరిత్ర పుస్తకాలు బాగా చదివి ఉంటారు. ప్రతి మహనీయుడు కూడా వారి దర్శనం కోసం మాస్టర్ గారు వెళ్తే వారి మాస్టర్ గారి దర్శనం కోసం తప్పిస్తూ ఉంటారండి. వాళ్ళు చూస్తుంటే అక్కడ మనం ఆ చరిత్ర గ్రంథాలు చదువుతుంటే మాస్టర్ గారు వారి దర్శనానికి వెళ్ళినట్టు ఉండదు, వారి మాస్టర్ గారి దర్శనం కోసం వెళ్తున్నట్టు అనిపిస్తుందండి. అతిశయోక్తి కాదు. కానీ మన రామాయణం చూసుకుంటే రామచంద్రుడు వారు మనకి అరణ్యకాండలో ఒక్కొక్క ఋష్యాశ్రమాన్ని దర్శించేటప్పుడు ఆ ఋషులు ఏ విధంగా గొప్ప సంతోషాన్ని పొందేవారు. మాస్టర్ గారు ఒక్కొక్క మహాపురుషుడు దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఆయా మహాత్ములు కూడా మాస్టర్ గారిని చూసి మాస్టర్ గారు రాకతో పరవశించిపోయేవారట. చివటమ్మ గారి జీవిత చరిత్ర చూడండి ఎంత అద్భుతమో. మాస్టర్ గారు వస్తున్నారంటే పండగ వాతావరణం సృష్టించబడేది చివటంలో. అమ్మకు అంత ఇష్టం, బాబు వస్తున్నాడే, బాబు వస్తున్నాడని చెప్పి గొప్ప సందడి చేసేవారంట. అలాగే పాకలపాటి గురువు గారు నడిచి దైవంగా చెప్తారు. వారైతే సాక్షాత్తు పరమేశ్వర ప్రతిరూపం అండి పాకలపాటి గురువు గారు. వారి కూడా అసలు అన్నింటినీ జయించిన మహాత్ములు ఆయన. సాక్షాత్తు భగవంతుని ప్రతిరూపమైన పాకలపాటి గురువు గారు కూడా
చివరి రోజుల్లో మాస్టర్ గారిని చూడాలని చెప్పని ఉత్తరం రాయిస్తారు వాళ్ళ అన్నగారి చేత, వాళ్ళ నాన్నగారి కబురు పెట్టిస్తారండి మాస్టర్ గారికి. అలాగే శివనేశ్వర స్వామి వారు భగవత్ స్వరూపుడు, ఆయన కూడా చివరి రోజుల్లో మాస్టర్ గారి షిరిడి అంతగా వెళ్ళకపోతే కొంతమంది భక్తులతోటి భరద్వాజను ఒకసారి వచ్చి పొమ్మని చెప్పి పిలిచేవారట. అంటే ఎంతమంది మహాత్ములు, ఎన్నెన్ని ఉదాహరణలు చెప్పగలం. అసలు మీరు ఏ మహాత్ముడు జీవితాన్ని చూసినట్టయితే, మాస్టర్ వెళ్ళినట్టయితే ఆ మాస్టర్ గారికి ఆ మహాత్ముడికి మధ్య సంబంధాన్ని చూసినట్టయితే మాస్టర్ గారు వారి దర్శనం కోసం వెళ్ళినట్టు అనిపించదు. ఆయా మహాత్ములే మాస్టర్ గారిని చూడాలని చెప్పి తపన పడినట్టు కనిపిస్తుందండి. అంతటి మహాపురుషుడు మాస్టర్ గారు. అసలు మాస్టర్ అంటే దైవం అని చెప్పారండి. అలాంటి మాస్టర్ గారి జన్మదినం ఈ రోజు. ఎందుకండి మహాత్ములు ఆరాధించాలి? మహాత్ములు ఆరాధిస్తే మనకేం ఉపయోగపడుతుంది? అసలు ఏంటి ఉపయోగం మనకి? ఇంతమంది దేవతలు ఉన్నారు కదా, రాముడు, కృష్ణుడు, అమ్మవారు ఉన్నారు, శివుడు ఉన్నాడు, ఎన్నో కోట్లాది మంది దేవతలు ఉన్నారు. మరలా ఈ కొత్తగా వచ్చి ఈ మహాత్ములు దైవంగా ఆరాధించడం ఏంటి అంటారేమో. శంకర భగవత్పాదులు వారు ఒక మాట చెప్పారండి, దుర్లభం త్రయమే వదత్ దైవానుగ్రహ హేతుక మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సమాశ్రయ అని చెప్పారండి శంకర భగవత్పాదులు వారు. అంటే ఈ ప్రపంచంలో 3 దుర్లభాలట. ఏమిటండి దుర్లభం అంటే? మనిషిగా పుట్టడం దుర్లభం అంటండి. అంటే 84 లక్షల జీవరాశి జన్మలకు ఒకసారి మనిషి జన్మ వస్తుందట. మనిషిగా పుట్టడం చాలా దుర్లభం అండి. సరే, మేము అంతమంది మనుషులుగా పుట్టాం కదా, ఏంటి గొప్పతనం? చాలా మంది ఉన్నారంటే మనిషిగా పుట్టడం చాలా దుర్లభం. సరే, మనిషిగా పుట్టాం. మనిషిగా పుట్టినంత మాత్రాన గొప్పతనం కాదట. ముముక్షత్వం అంటే, ముముక్షు అంటే అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎవరు ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు, ఇన్ని కోట్ల జీవరాశులు ఎవరు సృష్టిస్తున్నారు, ఎవరు పెంచి పోషిస్తున్నారు, ఎవరు తిరిగి లైన్ చేసుకుంటున్నారు, అసలు సమస్త ఈ సృష్టిలో ఉండే కోట్లాది జీవరాశుల ప్రణాళికను ఎవరు కొనసాగిస్తున్నారండి, అసలు మనం ఎక్కడి నుంచి వస్తున్నాం, ఎక్కడికి వెళుతున్నాం, ఏమిటి ఇదంతా, ఈ శరీర నిర్మాణాన్ని ఎవరు సృష్టిస్తున్నారు, అసలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎవరు పెంచి పోషిస్తున్నారు, ఇన్ని కోట్లాది మంది జీవరాశులు ఉన్నప్పటికీ, ఇన్ని కోట్లాది మంది మానవులు ఉన్నప్పటికీ అనేక రకాల ఆలోచనలతో, అనేక రకాల భావాలతో, అనేక రకాల వివిధమైన ప్రవర్తనలు కలిగి అభిరుచులు కలిగి ఈ జీవరాశులు ఎవరు సృష్టిస్తున్నారు, అసలు ఆ మనిషి ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడికి వెళుతున్నాడు, ఇదంతా ఏమిటని చెప్పని ఒకలాంటి గొప్ప అన్వేషణా భావము, గొప్ప దృక్పథం మనలో కలగడమే ముముక్షత్వం అని చెప్పారండి. అసలే సత్యాన్ని తెలుసుకోవడం, అసలు ఏంటిది, ఈ ప్రపంచాన్ని అంతటినీ నడిపించేది ఏ శక్తి, అసలు ఆ శక్తి ఎక్కడుంది, ఎలా ఉంది, అసలు మనం ఏంటి, మనల్ని పోషిస్తున్నది ఎవరు, సృష్టిస్తున్నది ఎవరు, తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి గొప్ప ఆలోచన మనలో బయలుదేరేయడమే ముముక్షత్వం అట. సరే, మేము అంతమంది మనుషులుగా పుట్టామయ్యే గొప్పతనం ఏముంది, మేము కూడా ఆయా మార్గంలో ఉన్నాం, మేము సాధన చేస్తున్నాం, మేము మానవజిత లక్ష్యాన్ని పొందడం కోసం కృషి చేస్తున్నాం అంటారేమో. సరే, ముముక్షత్వాన్ని పొందడం గొప్పతనం కాదట. మనిషిగా పుట్టాం, ముముక్షులుగా ఉన్నామండి, గ్రంథాలు చదువుతున్నాం, సాధన చేస్తున్నాం, భజన చేస్తున్నాం, పారాయణ చేస్తున్నాం, సత్సంగాలకు వెళ్తున్నాం, పూజలు అభిషేకాలు చేస్తున్నామండి, ఇదంతా ముముక్షత్వం కిందే వస్తుంది కదా అంటారేమో. సరే, ఈ రెండింటికంటే ఇంకోటి ఇంకా దుర్లభం అని చెప్పారండి, అదే మహాపురుష సమాశ్రయ అని చెప్పారంట. అంటే మనిషిగా పుట్టడం చాలా కష్టం. సరే, మనిషిగా పుట్టినప్పటికీ ముముక్షత్వాన్ని పొందడం చాలా కష్టం. సరే, ముముక్షత్వాన్ని పొందితే సరిపోదట, మహాపురుష సమాశ్రయ, మహాత్ములు ఆశ్రయించినప్పుడే ఆ జీవితం ధన్యత చెందుతుందండి, సరైన మార్గంలో వెళ్ళగలుగుతాం మనం. అంటే దేవతలను ఆశ్రయించడం కంటే మహాత్ముల్ని ఆశ్రయించడం చాలా గొప్పదట. ఎందుకంటే సరైన దేవతారాధని సద్గురువుని మహాత్ముని చూపుతుంది మనకి. అసలు ఎంతో సంస్కారం ఉండాలి. భగవంతుడు మనిషి రూపంలోనే ఉన్నాడు. అసలు నిజానికి మనందరం భగవంతుడి ప్రతిరూపాలని, మనకి భగవంతుడికి తేడా లేదండి. విశ్వమంతా ఆయనే వ్యాపించి ఉన్నాడని చెప్పింది విష్ణు సహస్రనామం. విశ్వం విష్ణుర్ వసత్కారో భూత భవ్య భగవత్ ప్రభు అని చెప్పారండి. అంటే విశ్వమంతా వ్యాపించి ఉండేవాడే విష్ణువు భగవంతుడు అని చెప్పిన విష్ణు సహస్రనామం చెప్పిందండి. అలాంటప్పుడు ఈ విశ్వమంతా ఆయన అయితే విశ్వంలో ఉండే మనం ఎవరవుతాం, ఆయనలో భాగాలమే కదా. కానీ నేను అనే అహంకారం వల్ల, అజ్ఞానం వల్ల మనము భగవంతుడికి మనకి వేరుగా చూస్తున్నాం. మనం మహాత్ముల ఆ స్థితిని దాటి, వారిలో ఉండే ఆ స్థితిని దాటి భగవంతుడి యొక్క చైతన్యతో ఆధ్యాత్మిక చెంది భగవంతు ప్రతిరూపాలుగా ఉంటున్నారు వాళ్ళు. ఆ లోపల ఉండే అడ్డగోడ కూడదీయడం అంటారు బాబా. నిజంగా అసలు అంటే ఆ స్థితిని దాటి వాళ్ళు ఉన్నారు కనుకని, ఎరుగు తెలుసుకున్నారు కనుకని భగవంతుడికి మహాత్ముడికి ఎలాంటి భేదం లేదని చెప్పారు వాళ్ళ జీవితాలు. అంటే మనిషి యొక్క జీవితం పరిపూర్ణం అవ్వాలంటే మహాపురుషుని ఆశ్రయించాలి. సరైన దేవతారాధన సద్గురుడు దరిచేరుస్తుంది. సద్గురువు మన జీవితాన్ని ధన్యత చెంది మనలో ఉండే అజ్ఞానం నాశనం చేసేసి జ్ఞాన మార్గాన్ని ప్రసాదించి మన జీవితాన్ని ప్రకాశవంతం చేసి భగవత్ సాన్నిధ్యాన్ని ప్రసాదించి భగవంతుడికి మనకి ఎలాంటి భేదభావం లేకుండా ఉండే స్థితిని ప్రసాదిస్తారట. అందుకని మహాత్ముల యొక్క ఆశ్రయం చాలా గొప్పది మనకి.
భాగవతంలో కూడా చెప్తారు, నీ పాద కమల సేవయు నీ పాదార్చకతోడి నెయ్యమును నీ తాపర బుద్ధయను దయసేవకనే తాపసమంధారని చెప్పారు పోతన గారి భాగవతం. అంటే నిరంతరం నీ పాదాలు అర్చించే భాగ్యాన్ని ప్రసాదించి పరమేశ్వర, అంతేకాదు నీ పాదాలు సేవించి భక్తులతోటి సాంగత్యాన్ని ప్రసాదించని చెప్పారండి భాగవతంలో. అందుకని శంకర భగవత్పాదుల వారు చెప్పిన బట్టి చూస్తే మహాత్ముని ఆశ్రయించడం అనేది మనిషి జీవితంలో, మానవ జీవితంలో ప్రధానమైన పాత్రగా చెప్పబడింది. మన అదృష్టం ఏంటంటే మాస్టర్ లాంటి మహాపురుషుని ఆశ్రయించడం అనేది కూడా భగవద్ అనుగ్రహమే పూర్తిగా. అసలు ఎంతో పుణ్యఫలం ఉంటే కానీ మహాత్ముల దగ్గరికి మనం చదవలేము. అసలు ఎంతో సంస్కారం ఉండాలండి. ఎందుకంటే మనం తరతరాలుగా అలవాటు పడిపోయింది. అమ్మని అడిగారట, అమ్మ ఏమిటమ్మా రామనామం గొప్పతనం, ఎప్పుడు రామారామ అనుకోండి అని చెప్తారంటే అమ్మ చెప్పిందట, రామనామ గొప్పతనం ఒకే ఒక మాటలో చెప్పిందండి. ఏమిటే రామారామ అంటున్నారంటే, అమ్మ సర్వాన్ని తినేది మృత్యువైతే మృత్యువుని తినేది రామనామం అని చెప్పిందట అమ్మ. అంటే చూడండి ఎంత గొప్ప మాట. రాముడి యొక్క రామనామానికి అమ్మ ఇచ్చిన అద్భుతమైన వివరణ ఎక్కడా చదవలేదు నేనైతే. అంటే సర్వాన్ని తినేది మృత్యువైతే మృత్యువుని తినేది రామనామం అని చెప్పిందండి చూడమ్మ. అంటే మీరు ఈ ప్రపంచంలో చూడండి, మనుషులైనా ఏ జీవులైనా సరే, ఏ వస్తువైనా సరే కాలగర్భంలో కలిసిపోవలసింది. అది ఏ కట్టడమైనా, ఏ వస్తువైనా, ఎలాంటి పదార్థమైనా సరే కాలాంతరంలో కాలగర్భంలో కలిసిపోతుంది. అంటే దాన్ని మృత్యు అంటారు మనం. అంటే మనిషి చనిపోయడం కదా మృత్యు. అంటే మనం పూర్తిగా మనలో పంచభూతాలతో ఏర్పడిన దేహం అనేది పూర్తిగా మన శరీరాన్ని విడిచిపెట్టాక పంచభూతాలకు వెళ్ళిపోతుంది. దీన్నే మరణం అని మృత్యు అని పిలుస్తుంటాం. అంటే ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా క్షయమైపోతుంది, దాన్ని మృత్యు అని చెప్పారండి. సర్వాన్ని తినేది మృత్యువు, అయితే మృత్యువుని తినేది రామనామని చెప్పిందమ్మ. అంటే ఆ మృత్యువే లేని స్థితిని, అంటే శాశ్వతమైన పరమాత్మ స్థితిని, ఆత్మ సాక్షాత్కార స్థితిని భగవంతునికి మనకి అభేద స్థితిని ప్రసాదిస్తుందట రామనామం. అంటే అసలు నీ ఎవరో తెలుసుకుని నువ్వు సాక్షాత్ అంతటా వ్యాపించి ఉన్న ఆ చైతన్య స్వరూపుడే నువ్వని చెప్పి నీలో ఆ ఎరుకుని కలిగించి ఆ స్థితిని ప్రసాదించి మృత్యువే లేని స్థితిని ప్రసాదిస్తున్నట్టు రామనామం. అమ్మ ఇచ్చిన వివరణ ఎక్కడా లేదండి. అసలు అమ్మ ఏం చదువుకున్నారో చూస్తే, పల్లెటూరు ఆవిడ అమ్మ, కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. అసలు అలాంటి అమ్మ అంత గొప్పగా మాట్లాడంటే సర్వాన్ని తినేది మృత్యువైతే మృత్యువుని తినేది రామనామం. అంటే అసలు అంటే ఆత్మ సాక్షాత్కార స్థితిని ప్రసాదించి దైవానికి మనకి అభేద స్థితిని ప్రసాదించే గొప్ప పరమ పవిత్రమైన నామమే రామనామం అని చెప్పారు చింతమ్మ గారు. అంటే మహాత్ముల యొక్క మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే వాళ్ళు ఏం చదవరండి. అమ్మ ఏం చదువుకోలేదు, కానీ అమ్మ చేసిన సాధన అంత గొప్పది. రామనామాన్ని జపం చేస్తూ జీవించేవారు. అసలు అమ్మ సాక్షాత్తు పరమాత్మ స్వరూపం అని చెప్పారు చాలామంది మహాపురుషులు. అలాంటి అమ్మ మాస్టర్ గారు చివటం వచ్చేటప్పుడు మొట్టమొదటిసారిగా వెళ్ళేటప్పుడు అమ్మ మాస్టర్ గారికి సాష్టాంగ నమస్కారం చేశారట. అంటే మాస్టర్ గారు ఎవరో అమ్మకు తెలుసు, కానీ ఒక జ్ఞాని మాత్రమే ఇంకొక జ్ఞాని గుర్తుపట్టగలంటారు రమణ మహర్షి గారు. అందుకని అమ్మ అలాంటి జ్ఞాని కాబట్టి మాస్టర్ని గుర్తించగలిగారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. గట్టిగా చెప్పాలండి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయినాథ జయ గురు భరద్వాజ జయ. ఓం సాయినాథ జయ గురు భరద్వాజ. సాయినాథ్ మహారాజ్ కి అసలు భగవన్నామాన్ని గట్టిగా చెప్పాలండి. రామకృష్ణ పరమహంస చెప్తారు, ఇలా ఒక్కసారి మనం చప్పట్లు కొడితే చెట్ల మీద ఉండే పక్షులను ఒకసారి మీ చప్పట్ల శబ్దానికి ఎగిరిపోతుంటాయి. ఎంతకంటే మంచి ఉదాహరణ ఏంటంటే చూడండి, వివాహాది క్రతువులు అయ్యేటప్పుడు, పెళ్లిళ్ళు అయ్యేటప్పుడు మందు సామాలు పేలుస్తుంటారు. ఆ పేచుటోడు పల్లెటూరులోని చింత చెట్లు, కొబ్బరి చెట్లు, తాటి చెట్లు ఉంటాయండి. వాటి మీద కొంగలు, కాకులు లాంటి రకరకాల పక్షులు ఉంటాయి. ఒక్కసారి ఈ మందు సామాలు పేల్చగాని ఈ శబ్దం ఒక్కసారి బయటికి రాగాని అంతవరకు నిశ్శబ్దంగా చెట్ల మీద కూర్చుండే ఆ పక్షులన్నీ కూడాను ఈ శబ్దం బయటికి రాగాని, ఈ శబ్దం వాటి చెవిని పడగాని అంతవరకు నిశ్శబ్దంగా స్తబ్దంగా కూర్చుని ఆ పక్షులు ఈ శబ్దం వాటి చెవిని పడగాని ఒక్కసారిగా ఆకాశం పైకి ఎగిరిపోతుంటాయి. భగవన్నామాన్ని కానీ గట్టిగా ఉచ్చరించినట్టయితే మన దేహాన్ని ఆశ్రయించి ఉండే పాపకర్మలనేవి కూడాను, మన చుట్టూ ఉండే రకరకాల దుష్టకర్మలన్నీ కూడాను భగవన్నామాన్ని మనం గట్టిగా ఉచ్చరించినట్టయితే ఆ మందు సామాల శబ్దం వాటి చెవిని పడగాని చెట్ల మీద ఉండే పక్షులు బయటికి ఎగిరిపోయినట్లు భగవన్నామాన్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఎవరైతే చెప్తుంటారో ఆ నామం అనేది మన బయటికి వచ్చేసి శబ్ద తరంగాల ద్వారా అంతటా వ్యాపించి మనం చెప్పే నామం మన చెవి అనే ద్వారం కూడా లోపలికి ప్రవేశించి అనువును కూడా ప్రవేశించి మన చుట్టూ ఉండే దుష్టకర్మాన్ని, మన లోపల ఉండే అనేక రకాల దుష్ట ఆలోచనలు కూడా ధ్వంసం చేస్తుందట.
చెట్ల మీద ఉండే పక్షులు శబ్దానికి ఎగిరిపోయినట్టు భగవన్నామం చెప్పడం ద్వారా మన మీద ఉండే మనల్ని ఆశ్రయించి ఉండే దుష్టకర్మలన్నీ కూడా ఒక్కసారి బయటికి ఎగిరిపోదని చెప్పారు రామకృష్ణ పరమహంస. అందుకని భగవన్నామం అనేది గట్టిగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చెప్పాలండి. అసలు భక్తుల లక్షణంలో ప్రధానంగా ఒకటి చెప్పింది భాగవతం. అసలు భగవన్నామం మన చెవిని పడగాని గొంతు గద్గదమయ్యి వెంట్రుకలు నెక్కబొడుచుకొని గొప్ప ఆనంద స్థితిని పొంది కంటి నీరు పెట్టుకోవాలట. అది భక్తుల యొక్క ప్రధాన అనన్య చింతన అంటే లోపల బయటికి సాయినామం చెప్పడం కాదండి, మన లోపల కూడా సాయినామం చెప్పినప్పుడు సాయి ఎలాంటి వారు, ఎంతటి వారు, వారు సాక్షాత్తు పరబ్రహ్మమని, అంతటా నిండి ఉండే చైతన్యమే సాయినాథుడిగా వచ్చిందని, వారి గొప్పతనాన్ని, వారి ప్రేమతత్వాన్ని, వారి బోధని మన మనసు అనుభవిస్తుంటారండి. సాయినాథుడి ప్రేమని, దివ్యత్వాన్ని అనుభవిస్తూ సాయినామాన్ని చెప్పినట్టయితే అది అనన్య చింతన అవుతుందండి. అంటే కేవలం నోటితో సాయినాథాయ నమః, ఓం శ్రీ విశ్వప్రాణాయ సాయినాథాయ నమః, ఓం శ్రీ పంచభూతాత్మ స్వరూపాయ సాయినాథాయ నమః అష్టోత్తరం చేస్తున్నాను నేను. ఇప్పుడు స్వామివారి ముందు కూర్చొని బాబా చిత్రపటం ముందు విగ్రహం ముందు కూర్చున్నాను నేను. నా నోటితో సాయినామాన్ని చెప్తున్నాను. ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. నా నోరు అనేది సాయినామాన్ని చెప్తూ ఉండాలట. అలాగే నా చెయ్యి ఇప్పుడున్నాయి కదా, నా అవయవాలు ఉన్నాయి కదా, నా చేతులు ఆ పుష్పాన్ని తీసుకొచ్చి సాయినాథుడి పాదాల మీద పెట్టాలట. ఈ రెండు తర్వాత నా మనస్సు కూడా సాయినాథుడిదే ఉండాలటండి. నా మనస్సు, నా వాక్కు, నేను చేసే క్రియ, ఈ మూడు కూడా సాయినాథుడు ఆధారంగా చేసుకుంటే నా పూజ పరిపూర్ణం అవుతుందని చెప్పారండి. మనస్సు, వాక్కు, క్రియ ఈ మూడు కూడా సరళ రేఖా మార్గంలో ఉండాలంటే ఒకే దిశగా ఉండాలండి. ఇప్పుడు ఎలా ఉండాలంటే బాబా ఫోటో ముందు కూర్చొని అంతటా నిండి ఉండే పరబ్రహ్మము, ఆ చైతన్యమే, ఆ సద్గురుమూర్తే, ఆ సాయినాథుడే, ఆ పరమాత్ముడే నా ముందు సాయినాథుడి రూపంలో, మాస్టర్ గారి రూపంలో, దత్తుడి రూపంలో, ఒక చిన్న ఫోటో రూపంలో ఆ దత్తుడే సాయినాథుడే కూర్చుని ఉన్నాడని భావిస్తూ నా నోరు సాయినామాన్ని లేదంటే భగవన్నామాన్ని, దత్తనామాన్ని స్మరిస్తుండాలట. అలా కేవలం నోటితో స్మరిస్తూ నా మనసు ఎక్కడెక్కడో తిరగకూడదండి. నేను ఇక్కడే ఉండాలి. నా మనస్సు కూడా పంచభూతాత్మ స్వరూపాయి సాయినాథమైనప్పుడు నా మనస్సు ఓహో ఈ సమస్త ప్రపంచము కూడా పంచభూతాలతో కూడా ఏర్పడింది. ఏ వస్తువైనా సరే, పదార్థమైనా సరే పంచభూతాలతో కూడా సృష్టించబడింది. అంటే ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారండి అని భావించారు. సాయినాథుడు అంటే విశ్వమంతా వ్యాపించి ఉండే ఆ విశ్వశక్తియే సాయినని భావం నా మనసు చేస్తూ ఉండాలి. నా చెయ్యి కూడాను వారి పాదాలను పుష్పం వేస్తూ ఉన్నది. ఎలా అంటే విశ్వమంతా వ్యాపించి ఉండే ఆ శక్తి చిన్న చిత్రపట రూపాన్ని ధరించి నేను చేసే పూజను స్వీకరించడం కోసం అని చెప్పని నా ముందు విగ్రహ రూపాన్ని లేదా చిత్రపట రూపాన్ని ధరించి ఉంది అన్న భావంతో నా చెయ్యి పుష్పం తీసుకొచ్చి బాబా ఫోటో ముందు కానీ, విగ్రహం ముందు కానీ, మాస్టర్ గారి ఫోటో ముందు కానీ, విగ్రహం ముందు కానీ వేయాలండి. నా మనస్సు కూడా ఆ నామంలో ఉండే అంతరాగాన్ని అనుభవిస్తూ, తనివి తీరా అనుభవిస్తూ పొంగిపోతూ ఉండాలట. అలాగే నా క్రియ, నా నోరు కూడా సాయినామాన్ని ఉచ్చరించాలి. అంటే మూడు కూడా ఒకే సరళరేఖా మార్గంలో ఉండేటట్టయితేనే అప్పుడు మన పూజను భగవంతుడు స్వీకరిస్తారు. అలా చేస్తేనే వారి యోగక్షేమాలు భగవంతుడు చూస్తానని చెప్పారు భగవద్గీతలో. మనమేం చేస్తాం, వారి ముందు కూర్చుంటాం, పూలు వేస్తుంటాం, నోటితో నామం చదివిన మనస్సు మాత్రం ఇక్కడ ఉండదండి, ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది. అంతగాని వెళ్ళిపోదామా ఏంటి, ఇవన్నీ కూడా గందరగోళం, ఏంటి దాని సర్లోకిలాగా ఉందని చెప్పి అనిపిస్తుంది. నాకు కూడా అనిపిస్తుంది, మీకు అనిపిస్తుంది. కానీ మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్ష అని చెప్పారండి. అంటే మనశ్శుద్ధి లేకుండా చేసేవి పనికిరావు. అసలు అన్ని బంధాలకి మనస్సే మూల కారణం అండి. భగవంతుడు మన నుంచి ఆశించేది కాలం, మనస్సు అని చెప్పారు మాస్టర్ గారు. మనస్సుని ఇవ్వలేము మనం. కాలాన్ని ఇచ్చినట్టయితే మనస్సును భగవంతుడు తీసుకుంటారట, సాయినాథుడు తీసుకుంటారు. నిర్దిష్ట కాలంలో ప్రతిరోజు పారాయణం కానీ, పూజ కానీ, నామస్మరణ కానీ, జపం కానీ చేసినట్టయితే కొన్నాటికి మన దేహం ఆ టైం వచ్చేసరికి అవి లేకుండా ఉండలేదు. మనం ఎక్కడున్నా సరే మన మనస్సు అక్కడే ఉంటుంది. అంటే దీన్ని బట్టి చూడండి, మనం ప్రతిరోజు కూడా కొంతకాలాన్ని బాబాకి ఇవ్వడం ద్వారా ఒక్కొక్క రోజు మనం ఆ పని చేయకి ఇంకెక్కడ ఉంటే మన మనస్సు ఆ టైం అయ్యేసరికి అక్కడికి వెళ్తుందండి. పారాయణం చేయాలి, పూజ చేయాలి. అంటే దీన్ని బట్టి చూడండి, మనం జీవిత కాలంలో ప్రతిరోజు భగవంతుడు కొంతకాలాన్ని ఇచ్చినట్టయితే మనకు తెలియకుండా మన మనస్సుని భగవంతుడు స్వీకరిస్తున్నాడండి. భగవంతుడికి మనస్శుద్ధి అవసరం, వాక్శుద్ధి అవసరం అండి. కానీ మనస్సుతో చేసేవి మాత్రమే భగవంతుడు స్వీకరిస్తారు. అది ఏ అవతారం తీసుకోండి, ఏ దేవత తీసుకోండి, ఏ మహనీయుడు తీసుకోండి, మన మనస్సు పవిత్రంగా ఉంటే మనం చేసేది ఏదైనా సరే భగవంతుడు స్వీకరిస్తున్నారు. సాయిలామృతం బ్యాగ్లో పెట్టుకొని ఆ జనరల్ ఖాళీగా ఉంటే సీట్ మీద కూర్చొని బాబాజీ చదువుకుంటూ ఆ తర్వాత సోమవారం ఉదయాన్నే 8:30 మన్మాడ్ రైల్వే స్టేషన్లో 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద దిగిన తర్వాత నాకు ఏంటి అర్థం కాక భయపడిపోయి, మొట్టమొదటిసారిగా విప్రుడిని భావంతుడు భయపడిపోయి ఆ జనాలు చూసి, తెలుగు భాష అక్కడ లేదు, పూర్తిగా అంతా మరాఠీ మాట్లాడుతున్న ఆ జనాలు చూసి భయపడిపోయి పూర్తిగా ఏదో భయానికి లోనయ్యి బాబాని మనస్ఫూర్తిగా స్మరించి ఒక అద్భుతమైన అనుభవం జరిగి ఒక బాబాయ్ ఒక మంచి మార్గంలో చూపించి, అక్కడ దారి చూపించి పై ఫుట్పాత్ ఎక్కి
ఎక్కి ఫుట్పాత్ నుంచి ఆ కిందకి వెళ్తే అక్కడ షిరిడి వెళ్ళే క్యాబ్లు ఉన్నాయండి. ఆ క్యాబ్లు ఉంటే ఆ క్యాబ్ల దగ్గరికి వెళ్ళి అక్కడ తెలుగు మాట్లాడుతున్న కొంతమంది భక్తులతో పరిచయం కలిగి ఆ క్యాబ్ ఎక్కి షిరిడి వచ్చేసి గేట్ నెంబర్ 2 దగ్గర దిగి అక్కడ సెక్యూరిటీని అడిగితే ఆ 2లో కొంచెం లోపలికి వెళ్తే ఒక సందులోకి వెళ్తే ఫ్రీ బాత్రూమ్స్ టాయిలెట్స్ అక్కడ ఉన్నాయండి. అక్కడికి వెళ్ళి స్నానం చేసుకుని బట్టలు మార్చుకొని బ్రష్ చేసి స్నానం చేసి బట్టలు మార్చుకొని అక్కడ ఉండేస్తుంటే ఈ లోపలికి వెళ్తుంటే ఆ జనాల మధ్యగా దూసుకుంటూ భావాన్ని చూస్తుంటే ఆ విద్యుత్ దీపాల కాంతిలో ప్రకాశవంతంగా వెలిగిపోతున్న సాయినాథుడి యొక్క ఆ విగ్రహాన్ని చూస్తుంటే ఆ చూపులు నా మీద పడుతుంటే గొప్ప సంతోషాన్ని పొంది పరవశించిపోయి అలా చాలాసేపు జనాలు నెట్టుకొస్తుంటే ఒక పక్క ఇలా ఉంగిపోయి బాబాని ఇంకా చూస్తూ చూస్తూ పరితపించిపోతూ కన్నీరు పెట్టుకుంటూ ఆ లోపల నుంచి బయటకు వచ్చి ఆ పక్కనే గురుస్థానాన్ని దర్శించుకొని నేగుడికి ఇచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠిత ఆ లింగాన్ని దర్శించుకొని అక్కడి నుంచి ప్రసాదం పెడితే విభూతి తీసుకొని తర్వాత ద్వారకామాయి చావడం అన్ని చూసుకొని బయటకు వచ్చేసి ప్రసాదానికి వెళ్ళి ప్రసాదం తినాలండి. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే నేను మొదట నా జర్నీ మొత్తం చెప్తుంటే తర్వాత ఏం చెప్తాడు ఈ అబ్బాయి పార్కులు ట్రైనింగ్కి తర్వాత ఎక్కడికి అంటే మీకు తెలియకుండానే నేనేమో నేను చెప్పే విషయం మీద మనసు పెట్టారు మీరు. అంటే మీకు తెలియకుండానే నాతో పాటు మీరు కూడా జర్నీ చేశారండి షిరిడీకి. అంటే సత్సంగం అనేది మీ మనస్సుని ఆకర్షిస్తుంది. భగవంతుడు భగవద్భక్తుడు భగవద్వాక్యము భగవద్ గ్రంథము వేరు కాదని చెప్పారు రామకృష్ణ పరమహంస. అంటే మీకు తెలియకుండా మహాత్ముల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ లీల చదివేటప్పుడు వినేటప్పుడు మన మనస్సు ఆ వైపు ఆకర్షిస్తుంది. మీరు ఎక్కడే ఉన్నప్పుడే కూడాను నేను షిరిడీ జర్నీ చెప్పేటప్పుడు మీరు కూడాను తర్వాత ఏం చెప్తాడు, దర్శనం తర్వాత ఎక్కడికి వెళ్తాడు, ఏం చెప్తాడు, ఎక్కడ లాగేజ్ పెట్టాడు, ఎక్కడి నుంచి దిగాడు అంటే మీకు తెలియకుండా ఇవన్నీ వింటున్నారంటే మీ మనస్సు అనేది నాతో పాటు జర్నీ చేస్తుంది. సత్సంగం అనేది మనస్సును తన వైపు ఆకట్టుకుంటుందండి. మనకు తెలియకుండా ఇప్పుడు రామాయణం చెప్పినా భాగవతం చెప్పినా మాస్టర్ గారి జీవితం చెప్పినా సరే మీకు తెలియకుండా మీ మనస్సు చెప్పి విషయం మీద పెడుతున్నారండి. అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడం, భగవంతుడి గురించి చదవడం, భగవంతుడిని ఆరాధించడం, భగవంతుడిని పూజ చేయడం వేరు కాదండి. మన మనస్సు వారి మీద పెట్టే శక్తి సత్సాంగత్యానికి మాత్రమే ఉంది. మీకు తెలియకుండానే సాయినాథుల గురించి ఓహో మధ్యాహ్నం హారతి అవుతుంది, అంతమంది భక్తులు వస్తున్నారు, వెలిగిస్తారు, తర్వాత పంచహారతి ఇస్తుంటారు, హారతి పాడుతుంటారు అనేటప్పుడు మీరు అంతా చూస్తారు. అదంతా కూడా ఒకసారి మీకు తెలియకుండా మీ మనస్సు షిరిడీలో ఉండే సమాధి మందిరాన్ని అనుభవిస్తుంటుందండి. సత్సంగం అనేది మనసుని భగవంతుడి వైపు చేసే గొప్ప అద్భుతమైన కార్యక్రమమే సత్సంగం అండి. అసలు సత్సంగం చేసుకుంటుంటే మన మనసు త్వరగా భగవంతుడికి వెళ్తుంది, మనలో అవగాహన పెరుగుతుంది, భగవంతుని ఏ విధంగా ఆరాధించాలో భగవంతుని ఏ విధంగా పూజించాలో మనకి మంచి అవగాహన ఏర్పడి మన మనసులు త్వరగా భగవన్మయం అవుతాయి. అసలు భగవంతుడి యొక్క ప్రేమను అనుభవిస్తాం, మనం భగవంతుడి సన్నిధిని అనుభవిస్తాం. సత్సంగం అంత గొప్పది. అందుకని సత్సంగ మోక్షాన్ని ప్రసాదించే మార్గాలు సత్సంగాన్ని ప్రధానంగా చెప్పారట. సరే చేస్తుంటాం. స్వామివారికి ఒరిగేది ఏమి ఉండదండి, బాబాకు ఒరిగేది ఏమి ఉండదు. పెరుగు అనేది దేహ సౌష్ఠవాన్ని దేహ సౌందర్యాన్ని పెంచుతుందట. పెరుగులో ఉండే లక్షణాలు, దానిలో ఉండే ఔషధ గుణాలు అనేవి మనలో ఉండే దేహ సౌందర్యాన్ని పెంచుతాయట. పెరుగుతో స్వామికి అభిషేకం చేస్తాం మనం. దాని ద్వారా మన దేహారోగ్యాన్ని బాహ్యమైన ఆరోగ్యాన్ని ఇవ్వమని భగవంతుని కోరడంలోనే పెరుగుతో అభిషేకం చేయమని చెప్పారు. అలాగే జ్ఞానానికి కూడా ప్రతీక పెరుగు. అంటే మనలో ఉండే జ్ఞానాన్ని పెంపొందించమని, మన బుద్ధిని సరిగ్గా పనిచేసేలా చేసి మనకి సంస్కారాన్ని వివేకాన్ని విచక్షణని జ్ఞానాన్ని ఇవ్వమని చెప్పడం కోసం పెరుగుతో అభిషేకం చేస్తుంటాం. అలాగే మామిడి పళ్ళు రసంతో అభిషేకం చేస్తుంటారు వేసవికాలంలో. మామిడి పండు అనేది పులుపుని తీపి నెలిటిని కలిగి ఉంటుందండి. అలాంటి రసంతో స్వామికి అభిషేకం చేస్తాం. స్వామి చూడండి ఎందుకు మామిడి పండు చాలా గొప్పదని చెప్పారంటే, మామిడి పండు ఫలాలకి రాజుని చెప్పారు పుస్తకాల్లో మనం చదువుకుంటే. ఎందుకంటే మామిడి పండుకి ఎందుకు అంత గొప్ప ఖ్యాతి వచ్చిందంటే, మామిడి పండు మిగతా పళ్ళ వలె ఒక రుచిని కలిగి లేదు, రెండు రుచిని కలిగి ఉంది. తీపిని కలిగి ఉంది, పులుపుని కలిగి ఉంది. మామిడి పండు అనే తీపిని ఇప్పుడు రెండింటిని కూడా కలిగి ఉందండి మామిడి పండు. అలాగే అలాంటి గొప్ప మామిడి పండు తీసుకొచ్చి పెడుతున్నాం స్వామి. మా జీవితంలో కడే కష్టాలు సుఖాలు రెండూ ఉంటాయి. రెండింటినీ కూడా తట్టుకోగలిగినప్పుడే ఆ పండు రెండు రుచులు కలిగి ఉన్న వాళ్ళే మాత్రమే ఆ పండు గొప్ప ఖ్యాతిని పొందింది. అలాగే మన జీవితం కూడా గొప్ప స్థాయికి వెళ్ళాలంటే కష్టాలు సుఖాలు రెండింటిని కూడా సరిగ్గా తట్టుకొని రెండింటిని కూడా నిలబడగలిగేటప్పుడే మన జీవితం పరిపూర్ణం అవుతుందట. అలాంటి కష్టాలు సుఖాలు రెండింటిలో కూడా సమానంగా తీసుకునే శక్తిని మాకు ప్రసాదించి ఈ మామిడి పండు వలె మా జీవితాన్ని కూడా ఖ్యాతిని ప్రసాదిస్తామని చెప్పడం కోసమే మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేస్తుంటారు. అలాగే ద్రాక్ష రసంతో అభిషేకం చేస్తుంటాము. ద్రాక్ష పళ్ళు ఒకటొకటి అంటుకొని గుర్తులుగా ఉంటాయి. అలాగే మన జీవితంలో కూడా ఐకమత్యాన్ని, మనకు గృహస్థులకు చెప్తున్నాను, ఐకమత్యాన్ని భార్యాబిడ్డలు కానీ అత్తమామలు కానీ తల్లిదండ్రులు కానీ ఐకమత్యాన్ని గొప్ప సఖ్యతాభావాన్ని మనలో ద్రాక్ష పళ్ళు వలె సఖ్యతాభావాన్ని ఐకమత్యాన్ని మనలో పెంపొందించమని ద్రాక్ష రసంతో అభిషేకం చేస్తుంటాము. అలా చూసుకుంటూ పోతే ప్రతి వస్తువు ద్వారా కూడా మనకి ఏదో జ్ఞానం ప్రసాదిస్తున్నాడు. అందుకని ప్రత్యేకంగా బోధ అనేది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, మన పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. ప్రకృతి అంతా నిరంతరం మనకు బోధిస్తూనే ఉందండి. ఒక చెట్టుని చూసి చూడండి, చెట్టు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా పరోపకారార్థం మాత్రమే జీవిస్తుంది చెట్టు.
ఒక్క మనిషి మాత్రమే కేవలం తన స్వార్థం కోసం మాత్రమే జీవిస్తున్నాడండి. అంటే ఇప్పుడు మనం బాబాకు చేసే పూజ ఏదైనా సరే మనలో సంస్కారాన్ని పెంపొందిస్తుందండి. అవి ఆధ్యాత్మిక జ్ఞానం పక్కన పెడితే ముందు మనం మనిషికి ఎలా బ్రతకాలో, మనం ఉండే ఆశ్రమంలో మనం ఏ విధంగా జీవించాలి, ఒక విద్యార్థి ఏ విధంగా ఉండాలో, ఒక తల్లి ఏ విధంగా ఉండాలో, ఒక భక్తురాలు ఏ విధంగా ఉండాలో, ఒక అత్త ఏ విధంగా ఉండాలో, ఒక కోడలు ఏ విధంగా ఉండాలో, ఒక అమ్మ ఏ విధంగా ఉండాలో, ఒక తండ్రి ఒక భర్త ఏ విధంగా ఉండాలో, ఈ షోడశోపచార పూజ కానీ చూసుకుంటూ పోతే మనం చేసే ప్రతి ఆచారం కూడా మనల్ని సంస్కరించేందుకు మాత్రమే వచ్చాయి. మాస్టర్ గారు సాయి పురుగుతో ఒక మాట చెప్పారండి, ఆచారాలన్నీ కూడా మనలోని భగవంతుడికి దగ్గరగా చేర్చే ఉపకరణాలు మాత్రమే చెప్పారు మాస్టర్ గారు. ప్రతి ఆచారం కూడా మన జ్ఞానాన్ని ప్రసాదించి భగవంతుడికి దగ్గర చేర్చే విధంగా ఉంటుంది. అసలు మనం ఏది చూసుకున్నా సరే, ఆ ధూపం కానీ, దీపం కానీ, నైవేద్యం కానీ, హారతులు కానీ, అభిషేకం కానీ, అర్చన కానీ, అష్టోత్తరం కానీ, ఏవైనా సరే మనకి భగవంతుడికి మధ్య బంధాన్ని పెంచుతాయి, మనకి భగవంతుడి అటాచ్మెంట్ని పెంచుతాడు. అందుకని పూజాది క్రతువులు కానీ ప్రతిదీ కూడా, అందుకని ఏదైనా చేయొచ్చు. మనం పారాయణ సత్యాన్ని అంకిపెట్టుకుంటారు మహాత్ములు. మనకు అసలు సత్యం అంటే ఏంటో తెలియదు. అలాంటప్పుడు వారిని మనం ఆశ్రయించామనుకు, వారి సాన్నిధ్యంలో ఉన్నామనుకు, వారి రచనలు చదివామనుకు, వారి జీవితానికి అలవాటు పడి మన మనసు క్రమక్రమంగా వారి మీద ఇష్టం పెంచుకొని వారి ప్రతిరూపమైన ఇష్టం ఏర్పడుతుంది. ఎప్పుడైతే వారి మీద ఇష్టం ఏర్పడిందో వారికి ఇష్టం వచ్చినట్టుగా మనం ఉండాలని ఆరాటపడుతున్నాం. వారికి ఏమి ఇష్టం? ధర్మ మార్గంలో జీవించడం ఇష్టం. అంటే మనకు తెలియకుండానే మనలో ఉండే అధర్మాన్ని నాశనం చేసి మన బుద్ధిని సంస్కరించి ధర్మ మార్గంలో నడిపించే శక్తిని ప్రేరేపిస్తారు మాస్టర్ గారు కానీ, మహాత్ములు కానీ. అందుకే వాళ్ళతో తిరిగితే చాలు. మాస్టర్ గారితో మనం ఉన్నామనుకోండి, వారి సన్నిధిలోకి వెళ్ళామనుకోండి, గొప్ప శాంతి. తర్వాత యజ్ఞోపవీతం ఇస్తుంటాం ఆయన జ్ఞానానికి ప్రతీక గుర్తుగా. తర్వాత ఆయన గంధం పోస్తాం. గంధం అనేది మనలో ఉండే తాపాన్ని తొలగించి, మనలో ఉండే వేడిని తొలగించి మనశ్శాంతిని, చల్లదనాన్ని ప్రసాదిస్తుందట. అందుకని మనలో ఉండే ఆవేశాన్ని, ఆక్రోశాన్ని, కోపాన్ని, ఆ క్రోధాన్ని తగ్గించమని చెప్పని, చల్లదనాన్ని కలిగించమని చెప్పడం కోసం భగవంతుడి గంధాన్ని సమర్పిస్తుంటాము. తర్వాత పుష్పాలు ఇస్తుంటాం, అష్టోత్తర పూజ చేస్తుంటాం. తన స్వామికి ధూపం పెడుతుంది. ఇందాక చెప్పాను ధూపం ఎందుకు పెడతాము. ఆ ధూపం ద్వారా దీపం పెడతాం. దీపం ద్వారా ఎలాంటి మనకు భావం వస్తుందని చెప్పాను. దీపం నైవేద్యం పెడతాం. నైవేద్యం ద్వారా అలాంటి భావాన్ని మనలో పెంపొందించమని భగవంతుడి నైవేద్యం పెడతాము. తర్వాత మంత్రపుష్పం, నీరాజనం, మంత్రపుష్పం తర్వాత వాటికి తాంబూలం, తర్వాత మళ్ళీ ప్రదక్షిణ నమస్కారం చేస్తాం. తర్వాత ఆత్మ సమర్పణ చేస్తాం. అంటే మొదట్లో బాబాని పిలిచి కూర్చోబెట్టిన మనం చివరగా ఒక్కొక్కటి వారికి ఇస్తూ చివరగా మళ్ళీ మనం పూర్తిగా సమర్పించుకుంటాం ఆయనకి. అదే భక్తిలో పరాకాష్ఠ అని చెప్పారు. అంటే స్వామి, ఈ ప్రపంచంలో నీవు కాందంటే ఏదీ లేదయ్యా, నీవే నేను అన్న భావనే షోడశోపచార పూజలో ఉండే అంతరార్థం. అలాంటి భావాన్ని మనం చివరిలో కలిగించినప్పుడే, అలాంటి భావాన్ని మనం పొందినప్పుడే మనం చేసే షోడశోపచార పూజ పరిపూర్ణం అవుతుందని చెప్పారు శాస్త్రం అండి. కానీ ఇలాంటి భావన ఏం లేకుండా చేస్తుంటామండి. అందుకని పూజ చేసేటప్పుడు భావన ప్రధానమట. ఎంత భావంతో చేస్తే దేవత, మంత్రము, పూజ, వైద్యులు, గురువు వీటి పట్ల మన భావం ఎలా ఉంటుందో ప్రాప్తము కూడా అలానే ఉంటుందని చెప్పారు శ్రీ గురు చరిత్రలో. అంటే పూజ కానీ, పారాయణం కానీ, నామస్మరణ కానీ మనలో మంచి భావంతో చేసినప్పుడే సత్ఫలితాలు మనకు వస్తాయండి. నామం చెప్పేటప్పుడు కానీ, ఇప్పుడు సాయి నామాన్ని చెప్పేటప్పుడు సాయి యొక్క ఆ ప్రేమని, ఆ తత్వాన్ని మనసు అనుభవిస్తూ ఉండాలట. నోటితో దిగంబర నామాన్ని ఎంత చెప్పినా వ్యర్థమండి. మనస్సుతో చెప్పాలి నామాన్ని. అంటే దిగంబర నామాన్ని చెప్పేటప్పుడు, దత్తనామాన్ని చెప్పేటప్పుడు మన మనస్సు దత్తుడి యొక్క ప్రేమని, దత్తుడి యొక్క తత్వాన్ని, వారి యొక్క విశ్వకారుణ్యాన్ని అనుభవిస్తూ చెప్పాలట. అలాంటప్పుడు మనం చెప్పే నామం అనేది సరైన ఫలితం మనకి ఇవ్వబడుతుందట. అందుకని నామం చెప్పేటప్పుడు అలాంటి గొప్ప సంస్కారంతో, సద్భావంతో మనం నామాన్ని చెప్పినట్టయితే భగవద్ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతాము. ఒక్కొక్క మహాత్ముడు ఎంత గొప్పవారు. అసలు మాస్టర్ చూపించిన మహాపురుషులు అంతమంది కూడా భగవత్ స్వరూపాలే. అసలు వారు ఎవరెవరి గురించి చెప్పారు. ఇప్పుడు కోట్లాది మంది ఆయా మహాత్ములు ఆశ్రయించి వారి జీవితాలను పండించుకుంటున్నారు. అసలు ప్రతి ప్రాంతంలో కూడా ఒక మహాత్ముడు చూపించారు మాస్టర్ గారు. మనకు చాలా తక్కువ తెలిసింది మాస్టర్ గారి గురించి, బాబా గురించి. ఇందాక చెప్పినట్టు పంచభూతాల గురించి మాట్లాడమంటే ఏం మాట్లాడుతుంటాం మనం. అలాగే మాస్టర్ గురించి కానీ, ఏదైనా మహనీయుడి గురించి కానీ, సాయినాథుడి గురించి కానీ, దత్తుడి గురించి కానీ, ఏ స్వామి గురించి కానీ మాట్లాడాలంటే అది సాధ్యం కాని పని. వివేకానంద స్వామి చెప్పినట్టు వివేకానంద స్వామి వారి గురించి మాట్లాడాలంటే వివేకానందుడే పుట్టాలంట. అసలు ఏ వ్యక్తికి ఇంకొక వ్యక్తి గురించి పరిపూర్ణంగా తెలియదండి. ఎందుకంటే ఆ వ్యక్తి ఈ వ్యక్తి అయితేనే తెలుస్తుంది. మాస్టర్ గారి సాక్షాత్తు సాయి స్వరూపులు కనుకని సాయినాథుడి బోధల్ని, వారి తత్వాన్ని అంత అద్భుతంగా ప్రపంచానికి అందించగలిగారు. ఎంతమంది రచయితలు వచ్చినప్పటికీ మాస్టర్ గారి ద్వారా సాయి తత్వం అద్భుతంగా లోకానికి అందించబడింది. ఎందుకంటే సాయినాథుడే మరలా మాస్టర్ రూపంలో వచ్చి తన తత్వాన్ని, తన జీవిత లక్ష్యాన్ని, తను ఏ విధంగా అయితే ఎందుకోసం వచ్చారో అవతార కార్యని మరలా సాయినాథుడే మాస్టర్ గారి రూపంలో వచ్చి లోకానికి అందించారు అసలు. అందుకని ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి మాట్లాడాలంటే అది ఎవరికి సాధ్యం కాని పని.
ఆ మాస్టర్ లాంటి మహాపురుషులు అయితేనే మాత్రమే మాట్లాడగలరు. అందుకని నాలాంటి వాళ్ళు మాస్టర్ గారి గురించి కాదు, ఏ మహనీయుల గురించి కాదు, ఎవరి గురించి మాట్లాడు. మన గురించి మనకే పరిపూర్ణంగా తెలియదు, నా గురించి నాకు పరిపూర్ణంగా తెలిసి ఎక్కడైనా బోధలకు అనుగుణంగా మన జీవితం కొనసాగించాలి. అడుగు అడుగును కూడా వారి తోడు వేయడం మనకు ఉండాలని చెప్పని మనల్ని అందరినీ మనం చేసిన తప్పులు క్షమించమని భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ వారు ఎప్పుడు మనకు తోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోక సమస్తాన్ సుఖినో. ఓం శాంతి. సాయినాథ్ మహారాజ్ की, दत्त प्रभु महाराज की, भरद्वाज महाराज की, श्री गुरुदेव दत्ता. स्वस्ति. ఇచ్చేయండి.